హరి ఓం. శ్రీ సద్గురుభ్యో నమః. రోజుకో మంచి మాట కార్యక్రమానికి మీకందరికీ సుస్వాగతము. ఈరోజు మంచి మాట ఏమిటంటే, భగవంతుడు ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. దాంట్లో మనిషికి ప్రత్యేకత విశేషమైన ఒక అనుగ్రహం చేసినాడు. ఏమంటే, మనిషి ఈ సంసారంలో పడి దీంట్లోనే ఉండిపోవచ్చు కావాలంటే, లేకుంటే దీన్ని దాటి కూడా పోయవచ్చు. వేరే ప్రాణులకి ఈ అవకాశంలే. సన్న సన్న క్రిమిలు, కీటాలు, ఆవులు, ఎద్దులు, గాడిదలు దీనికంతాను ఇంత జ్ఞానం లేదు. అవి పుట్టల్లా, పెరగల్లా, సాయల్లా, మళ్ళీ పుట్టల్లా. ఇంకా బయట దేవతలు వాళ్ళు భోగ పురుషులు అయిపోయి ఆ భోగంతోనే వాళ్ళ జీవనం అంతా కడిచి లాస్ట్లో ఆత్మజ్ఞానం లేకుండా మళ్ళీ భూలోకానికే వచ్చి పడాల. ఒక్క మానవునికి మాత్రమే ఇక్కడ సుఖదుఖాలు రెండూ ఇచ్చి, దీని యోగ్యతలు మనం అర్థం చేసుకునేట్లా బుద్ధి ఇచ్చి, దీని నుండి మనము దాటేదానికి ఉపాయాన్ని కూడా ఇచ్చినాడు భగవంతుడు. కాబట్టి ఈ శరీరం అనేది ఒక జ్ఞాని చెప్తున్నాడు, ఒక నౌక మాదిరి. ఈ సంసారం అనేది ఒక సాగరం మాదిరి. ఈ శరీరము, ఈ నౌక మనం ఎట్లా మనకు వచ్చింది అనేదాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు జ్ఞాని. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా పారం దుఃఖోదదేర్గంతుం తరయావన్న భిద్యతే. ఈ శరీరం అనే నౌకను మహతా పుణ్యపణ్యేన, ఎక్కువ పుణ్యము అనే డబ్బునిచ్చి మనం కొన్నామంట. ఎందుకంటే పారం దుఃఖోదదేర్గంతం, ఈ దుఃఖ సాగరం నుండి బయట వెళ్ళిపోయేదానికి, ఈ సాగరం దాటి దడం చేరుకునేదానికి, గట్ట చేరుకునేదానికి. కానీ అది ఎప్పుడు పొందాలా అంటే ఇప్పుడే. మనం సచ్చే వరకు దీంట్లో ఉండి సచ్చిన తర్వాత కాదు, ఇప్పుడే మన ప్రాణం ఉండేటప్పుడే మనము సంసార సాగరాన్ని. ఇప్పుడు మనము ఒక సముద్రంలో పోతా ఉన్నాం అనుకోండి, అమెరికా ఎక్కడైనా పోతా ఉన్నాం సముద్రంలో. మనం ఎప్పుడు చేరాలనుకుంటాం అమెరికాని? మనం బతికిండేటప్పుడే కదా. బతికిండేటప్పుడే ఒక స్టీమర్లో వెళ్తూ ఉంటాం అనుకోండి. ఆ స్టీమర్లో మనం డబ్బు కట్టి స్టీమర్లో పోతా ఉన్నాము. దానికి ఎంత 2 నెలలు దానికి ఎంత టైం ఉంటుందో అమెరికాకు చేరేదానికి, అంత టైం వస్తుంది. అప్పుడు మనం చేరి వెళ్ళిపోతాము. ఇక్కడ పడవని ఇక్కడే వదిలేస్తాము. అట్లా ఈ శరీరం అనే ఒక పడవ మనం ఎంతో పుణ్యం చేసి ఆ పుణ్యం అనే డబ్బుతో కొన్నాము. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ దుఃఖ సాగరాన్ని దాటిడియాల. మనం ఏం చేస్తున్నాము? దీంట్లోనే ఉండిపోయిస్తున్నాము. ఈ శరీరమే నేను, ఇదే నేను, ఇది నాకు కావాల్సింది, నాకు అక్కర్లేంది అని స్టీమర్లోనే ఉండిపోయినాము. ఆ పక్క పోతాము, అమెరికా వచ్చేసింది, దాటి వెళ్ళిపోతాము చూడట్లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేది, మళ్ళీ పోయేది, మళ్ళీ రిటర్న్ వచ్చేది, మళ్ళీ పోయేది. అట్లా అయిపోయింది మనకు బ్రతుకు. కానీ అట్లా కాకూడదు. ఈ నౌకను, ఈ పడవను మనము దడం చేరేంత వరకు ఉంచుకొని దీన్ని వదిలి వెళ్ళిపోవాలా. అంటే వదిలి వెళ్ళిపోవాలంటే ప్రాణం తీసుకోవాలని కాదు, దీని ప్రయోజనం మనం పొందాలా అనేసి. ఎట్లా? ఈ దుఃఖ సాగరం అంటే ఏమి? జన్మ మరణ చక్రాలే దుఃఖ సాగరము. ఇది ఎవరిని వదిలిండేది కాదు. దేవాది దేవతలకి తప్పిండలేదు, ప్రాణులకి తప్పిండలేదు, ఎవరికి తప్పిండలే. కానీ దీన్ని తప్పించుకునేటువంటి శక్తి, తప్పించుకునేటువంటి యోగ్యత ఒక మానవునికి ఇచ్చినాడు. ఈ మానవ శరీరము అంత మహత్తరమైనది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు మానవ శరీరము ఆ పుణ్యం ఇంకా మనకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు పరమాత్మనికి మనం శరణాగతులయ్యి, నన్ను ఈ దుఃఖ సాగరం ఇంకా దాటిచ్చేసయ్యి, నన్ను ఆ పక్క ఆ ఒడ్డుకి చేర్చేసయ్యి అని ప్రార్థన చేస్తే మనకి భగవంతుడు ఈ శరీరం పడే ముందు ఎప్పుడు చేయాలంటే తరయావన్న భిద్యతే, ఈ శరీరం పడిపోయే ముందే. అంటే మనము మన జ్యోతిష్ను అడుక్కొని వచ్చి మనకి 8 ఏళ్ళ ఆయుష్ ఉంది, ఒక 90 ఏళ్ళ ఆయుష్ చెప్పనుకోండి, 85 ఏళ్ళకి మనం షురూ చేస్తామని కాదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ రోజే మనం తీర్మానం చేసుకొని, ఎలా అంటే అది ఎన్ని రోజులకు మనకు అర్థమవుతుందో తెలియదు. ఆత్మజ్ఞానం అనేదే నిజమైన మోక్షము. ఆత్మజ్ఞానాన్ని పొందితేనే ఈ సంసార బంధనం ఇంకా మనం విడుదలయ్యేది. ఆ విడుదల చేసుకునేదానికి మనకు సమయము ఎంత కావాల్సి వస్తుందో తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము. కాబట్టి ఈ రోజు ఇంకా మనం చేసేస్తే
మనకి రేపే జ్ఞానం అయిపోని, సంవత్సరం తర్వాత జ్ఞానం కానీ, ఎప్పుడైనా జ్ఞానం కానీ, జ్ఞానం అయిపోతే మనం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అని అయిపోతాం. మనం మొత్తానికి దడం చేరేస్తే, గట్టెక్కేస్తే ఇంక మనకి యోచనలే. సముద్రంలో సునామీ అన్నారా అని ఏమన్నారా అని మనకేం యోచన లేదు. మనం గట్టెక్కేసి మన ఇల్లు మనం చేరుకునేలా. ఇక్కడ ఆత్మజ్ఞానం అనే జ్ఞానాన్ని పొంది మనం జీవన్ముక్తులు అయిపోయిస్తే మనం యోగరతులైనా పర్వాలే, భోగరతులైనా పర్వాలే, మన జీవన క్రమం ఎట్లున్నా పర్వాలే. ఎలా అంటే ఇవన్నీ ఒక కళ మాదిరి మనకు అప్పుడు గోచరమైపోతుంది. యావత్ ద్వైత ప్రపంచం ఉందో ఇవన్నీ ఒక కళ మాదిరి, ఒక నాటకం మాదిరి, ఒక సినిమా మాదిరి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇది ఎట్లన్నా ఉండి మనకేం పర్వాలే. మంచి నటునికి ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడు, దొంగ పాత్ర ఇచ్చినా పోషిస్తాడు, దొర పాత్ర ఇచ్చినా పోషిస్తాడు, దేవుని పాత్ర ఇచ్చినా పోషిస్తాడు, భిక్షుమోని పాత్ర ఇచ్చినా పోషిస్తాడు. ఎలా వాడు నటుడు, ఏది మనకు సంబంధంలే. అట్లా మనకు ఆత్మ జ్ఞానం అయిపోతే ఈ శరీర ఇంద్రియ మనస్సు బుద్ధి దీని యావది మనకు సంబంధంలే. ఇవి యావది మనకి అంటుకో ఉండలేదు. కాబట్టి దీని యొక్క గుణదోషాలు మనకు తట్టలేదు. కాబట్టి మనము ముక్తులైపోతాము. జీవన్నేవ ఇప్పుడే ఇక్కడే మన శరీరం ఉన్నట్లనే మనము ఆత్మజ్ఞానాన్ని పొందేస్తే జీవన్ముక్తులైపోతాము అని చెప్తా ఉంటారు. అది ఈరోజు మంచి మాట యొక్క సారాంశము. భగవంతుడు మనకి మానవ శరీరాన్ని ఇచ్చిండాడు, దీన్ని సదుపయోగం చేసుకొని ఇదే అయినంత తొందరగా ఈ సంసార సాగరాన్ని దాటేస్తాము అని కోరుతూ అందరికీ శుభం కోరుతూ విరమిస్తున్నాను. హరి ఓం.